హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఆల్మోస్ట్ డెలివరీ డేట్ దగ్గరకు వచ్చేసింది. 38 వీక్స్ కంప్లీట్ అయినాయి. ఇంకో 2 డేస్లో మేడం సి సెక్షన్ చేస్తా అని చెప్పారు. సో దానికోసం నేను హాస్పిటల్ బ్యాగ్ రెడీ చేసుకున్నాను. ఏమేమి తీసుకున్నానో ఇప్పుడు మీకు చూపిస్తాను ఒక్కొక్కటి. ఇవన్నీ తీసి పెట్టుకున్నాను. జాను చూడండి హ్యాపీగా పడుకుంది. ఇప్పుడైతే పడుకుంది, కానీ డెలివరీ టైంలో ఏం చేస్తుందేమో అదే టెన్షన్ ఉంది నాకు ఎక్కువ. సో ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే, ఫస్ట్ మిటెన్స్ తీసుకున్నా కాళ్ళకు చేతులకు వేయడానికి. వాళ్ళకు వెచ్చగా ఉంటుంది అండ్ గోళ్ళు కూడా గీసుకోకుండా ఉంటాయి. అండ్ తర్వాత ఒక టవల్ తీసుకున్నా, పాతదే, హాస్పిటల్కి కొత్తది ఎందుకు అని చెప్పేసి. తర్వాత బేబీ కోసం ఒక టవల్ తీసుకున్నా. ఇది నా ఫీడింగ్ డ్రెస్. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు డ్రెస్ వేసుకొని రావాల్సి ఉంటుంది కదా, అందుకని ఒక డ్రెస్ తీసుకున్నా. ఆ తర్వాత నాప్కిన్స్ కూడా అవసరం అవుతాయి అని చెప్పేసి ఒక 2-3 తీసుకున్నా. ఇవి బ్రెస్ట్ ప్యాడ్స్. ఇవి ఒకవేళ పాలు ఎక్కువయ్యి లీక్ అయిపోతే యూజ్ అవుతాయి అన్నమాట, లీక్ కాకుండా ఉండడానికి అని చెప్పేసి అది తీసుకున్నా. ఆ తర్వాత నైటీస్, 4 నైటీస్ తీసుకున్నా. 4 నైటీస్ కూడా నాకు యూజ్ అయినాయి, ఎందుకంటే 5 డేస్ హాస్పిటల్లో ఉన్నా. సో 4 అవసరమైనాయి. తర్వాత వెట్ వైప్స్, బేబీకి తుడవడానికి పనికి వస్తాయి అన్నమాట. వెట్ వైప్స్ తీసుకున్నా. ఆ తర్వాత డ్రెస్సులు, బేబీకి 4 pairs ఆఫ్ డ్రెస్సులు తీసుకున్నా. ఇవన్నీ జాను అప్పుడు కొన్నవే, కొత్త ఏం తీసుకోలేదు ఈసారి. అన్నీ జానువే యూజ్ చేసిన. డ్రెస్సులు అయినా సరే, నాప్కిన్స్ అయినా సరే అన్నీ జానువే, కొత్తవి ఏమీ తీసుకోలేదు ఈసారి. ఇది కాటన్ చీర మా అమ్మమ్మది. సో కాటన్వి చాలా యూస్ అవుతాయి హాస్పిటల్ అని చెప్పేసి ఆ శారీ తీసుకున్నా. ఆ తర్వాత ఇదే శారీలో కట్టి తీసుకొచ్చారు బేబీ పుట్టగానే. ఇవి టవల్స్, బేబీ కోసం తీసుకున్నవి టవల్ అండ్ బేబీని క్యారీ చేయడానికి ఇంకోటి ఇది. సో ఇవన్నీ జాను అప్పుడు ఉన్నాయి. అప్పుడు 2 pairs వచ్చినాయి, పింక్ అండ్ బ్లూ. సో పింక్ జానుకి యూజ్ చేసిన, ఈసారి బ్లూ తీసుకున్నాను అనమాట. కొత్తవి అలానే తీసి పెట్టిన, ఇప్పుడు యూజ్ అయినాయి అవి. తర్వాత డ్రై షీట్స్ కూడా చాలా యూజ్ఫుల్ ఉంటుంది హాస్పిటల్లో. సో డ్రై షీట్స్ కూడా తీసుకెళ్ళాలి. తర్వాత ఇది చిన్ని బొంత, జాను అప్పుడే కుట్టించింది మా అమ్మ, 2 ఇలాంటివి చిన్న చిన్నవి. సో ఈ బొంత తీసుకెళ్ళిన. ఆ తర్వాత స్కార్ఫ్ మనం ఫీడింగ్ ఇచ్చేటప్పుడు వేసుకోవడానికి పనికి వస్తుంది, లేకపోతే చెవులకు కట్టుకోవడానికి దేనికన్నా యూజ్ అవుతుందని తీసుకున్నా. అండ్ ఒక స్వెటరు, అండ్ ఇది చెవులకు కట్టుకునేది మఫ్లర్ అంటారు కదా, అది తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైపర్లు చాలా ముఖ్యం ఇవి. సో బేబీ డైపర్లు 0 సైజ్వి. ప్యాకెట్ మొత్తం తీసుకోలేదు, అందులో నుంచి కొన్ని తీసుకున్నా, ఒక 10-15 అలా. సో ఇవి మనకు యూజ్ అయ్యేటి కోంబు, మాయిశ్చరైజరు, లిప్ బాము, పేస్టు, బ్రష్ అలాంటివి తీసుకున్నా. ఆ తర్వాత ఇది బేబీకి క్యారీ బ్యాగ్. ఇది కూడా జానుదే, జాను పుట్టినప్పుడు యూజ్ చేసింది, అలానే కట్టి పెట్టిన. ఇప్పుడు తీసి ఉతికి పెట్టుకున్నా అనమాట రెడీగా. సో ఇవన్నీ తీసుకున్నా. ఇవన్నీ ఈసారి మంచిగా యూస్ఫుల్ అయ్యేటివే తీసుకున్నా, ఎక్కువ మోసుకుపోలేదు. ఇది ఫ్లాస్క్, హాట్ వాటర్ లేకపోతే కాఫీ తాగమంటారు కదా డెలివరీ తర్వాత, సో దానికి పనికి వస్తుంది అని చెప్పేసి ఫ్లాస్క్ తీసుకెళ్ళిన. ముఖ్యంగా మనకు కావాల్సింది హాస్పిటల్ ఫైల్, ఫస్ట్ నుంచి మనం చూపించుకున్నాయి అన్నీ. సో హాస్పిటల్ ఫైల్ అండ్ ఛార్జరు ఇవి తీసుకున్నా. ఇది మిల్క్, ఏమైనా పౌడర్ మిల్క్ తాపాల్సి వస్తే అవసరం అవుతుంది అని చెప్పేసి మిల్క్ బాటిల్ తీసుకున్నా.